అన్నాడు. ఆ మాటలు ఆమె చెవికి ఎక్కలేదు. నాట్యం చేస్తున్నది. పరమేశ్వరుడు ఆలోచించారు, ఈమె అమ్మ తన బిడ్డల జోలికి వచ్చినటువంటి వాళ్ళని, ఇబ్బంది పెట్టిన వాళ్ళని సంహరించడం కోసం ఈ క్రోధ రూపాన్ని ధరించింది. చాముండగా రాక్షస సంహారం చేసింది. అయితే ఇదే క్రోధస్వరూపిణిగా ఆమె కొనసాగితే భయం వేస్తుంది కదా. ఆమెలో ఉన్నటువంటి అమ్మతనాన్ని, అమృతత్వాన్ని బయటికి తీసుకురావాలి అనుకొని పరమేశ్వరుడు ఆయన ఒక పసిబాలుడులాగా మారి యుద్ధరంగంలో ఓ చివర కూర్చొని పెద్దగా రోదించటం మొదలుపెట్టాడు. రుద్రుడు అంటే రోదించినటువంటి వాడు అనేటువంటి మాట కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. పెద్దగా ఏడుస్తూ ఉంటే అంతటి తీవ్రస్వరూపిణి, క్రోధస్వరూపిణి అయినటువంటి దేవత చెవున ఎప్పుడైతే పసిపిల్లవాడి ఏడుపు వినిపించిందో ఆమె తన కోపాన్ని మర్చిపోయింది. తాను యుద్ధదేవత అనే విషయం మర్చిపోయింది. రాక్షస సంహారం కోసం తాను ఇక్కడికి వచ్చారన్న విషయం మర్చిపోయింది. ఎక్కడో బిడ్డ ఏడుస్తున్నాడు, పసిబిడ్డ ఆకలికి ఆగలేకుండా ఉన్నాడు. ఆ బిడ్డ ఆకలి తీర్చాలి, ఇప్పుడు అదే నా ప్రథమ కర్తవ్యం అని భావించింది పరమేశ్వరి. వెంటనే ఆమెలో మా మాతృత్వం పొరలి పొంగింది. స్తన్యమంతా పాలభారంతో నిండిపోయింది. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పసిబాలుణ్ణి, బాలుడి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని ఎత్తుకొని తన స్తన్యపానాన్ని అనుగ్రహించింది పరమేశ్వరి. అంటే ఆది పరాశక్తిగా, అపరకాళిగా అవతరించిన అమ్మవారు కూడా తన పిల్లలను చూస్తే, పసిపిల్లలను చూస్తే, తనను పిలిచేటువంటి బిడ్డలను చూస్తే అమృతత్వాన్ని నింపుకున్న అమ్మగా మారుతుంది ఆ మహాశక్తి అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇవాళ శక్తి స్వరూపంలో ఇంతమంది స్త్రీ దేవతలు మనకు కొలువై ఉన్నారు. మామూలుగా మనం ఇవాళ శుక్రవారం అంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తాం, లక్ష్మీదేవిని పూజిస్తాం. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. లక్ష్మి కావాలందరికీ కూడాను, డబ్బు కావాలి,